సర్వశక్తిగల సర్వేశ్వరా, మా మీద దయ చూపవా, మా పాపము మన్నించవా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 10వ రోజు ధ్యానాంశము జీవపు డంబము గర్వము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనకు ఉన్న చదువు, ధనం, ఉద్యోగం, అందం సమస్తము దేవుని వలన పొందినవే. వాటితో దేవుని మహిమపరచాలి. కానీ వాటిని బట్టి గర్వించి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి దేవునికి చెందవలన మహిమను ఇవ్వకపోతే మనలను శపిస్తారు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, గర్వముతో విర్రవీగుచు మాటలాడకుడు, అహంకారోక్తులు నోట రానీయకుడు. ప్రభువు సమస్తము ఎరిగినవాడు, సమస్త కార్యములు పరీక్షించువాడు అని తెలియపరుస్తోంది. సృష్టికర్త అయిన ప్రభువును విడనాడుట గర్వమునకు తొలిమెట్టు. దేవుడు, నరుడు కూడా గర్వమును యావగించుకుందురు. గర్వము విషము కంటే ప్రమాదకరమైంది. విషము శరీరమును చంపును, కానీ గర్వము ఆత్మను సర్వనాశనము చేసి నిత్య నరకాగ్నిలో పడవేయును. మద్యం సేవించు వాని కళ్ళు ఎర్రగా భయం కలిగించును. గర్వం తలకెక్కిన వాని చూపు అంతకంటే భయంకరంగా ఉండును. బైబిల్లో మనందరికీ తెలిసిన సంఘటన సుంకరి పరిసయుని యొక్క ప్రార్థన. పరిసయుడు తనను తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. కానీ సుంకరి దూరంగా నిలబడి రొమ్ము బాతుకుంటూ ఈ పాపాత్ముని కనుకరింపమని ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు ఈ సుంకరి యొక్క ప్రార్థనను ఆలకించాడు. అందుకే క్రీస్తు ప్రభు ఒక మాట చెప్తారు. లూకా శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, ఏలయన తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని వినయ మనస్కులమై గర్వం విడిచిపెట్టి దేవుణ్ణి మహిమపరచుటకు ఈ దీక్షాకాలం మంచి అవకాశంగా ఉంది. సర్వనాశనానికి కారణమైన గర్వం విడిచి దేవునికి ఇష్టమైన వినయమును వస్త్రముగా ధరించుకుందాం. ఆత్మపరిశీలన చేసుకుందాం. ఏ విషయాలను గొప్పగా చెప్పుకొని గర్వపడుతున్నాను? నాకంటే తక్కువ వారిని చూసి హేళనగా మాట్లాడుతున్నాను? వినయం గల మనసుతో దేవుణ్ణి మహిమపరుస్తున్నానా అని ఆత్మపరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దీనత్వం కలిగిన దయాళుడా, నీవిచ్చిన వరములు, బహుమానములు, కానుకలను బట్టి ఎన్నోసార్లు గర్వపడి గొప్పలు చెప్పుకొన్నాను. దయచేసి క్షమించండి. నాలోని గర్వమును సంపూర్తిగా తీసివేయండి. నాకు ఉన్నదంతా మీరు ఇచ్చిన దానమే అని మిమ్ములను ఘనపరిచి మహిమపరిచే పాత్రగా, సాక్షిగా వాడుకోమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.